హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో చక్రపాణి అనే జమీందారు ఉండేవారు. ఆయన చాలా మంచివారు. పేదలకు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరము ఆయన పొలంలో పంటలన్నీ అయిపోయిన తరువాత వచ్చిన ఎండుగడ్డిని ఆయన పశువులకు ఉంచుకోగా మిగిలిన దానిని పేదలకు ఉచితంగా ఇచ్చేసేవారు. అయితే అదే గ్రామంలో ఉన్న నరసయ్య వట్టి పిసినారి. ఆయనకి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అయినా ఎక్కడైనా ఉచితంగా ఏదైనా వస్తుందంటే అందరికంటే ముందు తనే ఉండేవాడు. నరసమ్మ, జమీందారు గారి పొలం దాకా వెళ్ళొస్తానే, ఆయన ఈరోజు ఎండుగడ్డిని తీసుకువెళ్ళిపోమని చెప్పారంట అందరినీ. నేను కూడా వెళ్ళి మన ఆవుకు కావలసినంత గడ్డి తీసుకుని వస్తానే అంటూ పొలం బయలుదేరాడు నరసయ్య. మన పొలంలో గడ్డే సరిపోతుంది గండి, దానిని అమ్మేసి ఏమీ లేదన్నట్టు వెళ్ళి ఊరికే తెచ్చుకుంటుంటే చూసేవాళ్ళు నవ్వుతారండి, నాకు సిగ్గుగా ఉంటుంది అంది నరసమ్మ. ప్రతి సంవత్సరం గడ్డమ్మగా వచ్చిన డబ్బుతోనేగా నీకేదో ఒక బంగారు గొలుసు చేయిస్తున్నాను, సిగ్గనుకుంటే ఇలాంటివన్నీ చేయించగలనా ఏంటి అనుకుంటూ గబగబా బయలుదేరాడు నరసయ్య. కనీసం భోజనం అన్నా చేసి వెళ్ళండి అంది నరసమ్మ. భోంచేస్తూ కూర్చుంటే ఊళ్ళో వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయి అక్కడున్న గడ్డంతా తెచ్చేసుకుంటారు, ఇక మనకేమీ మిగలదు. అందుకే ఇప్పుడే వెళుతున్నా, వచ్చిన తర్వాత భోంచేస్తాలే అంటూ పొలం వెళ్ళిపోయాడు నరసయ్య. అందరికంటే ముందుగానే పొలం వెళ్ళిపోయి బండి మీద ఎండుగడ్డిని బండికి మించి కట్టసాగాడు. అక్కడే ఉన్న జమీందారు గారు, నరసయ్య, నీకు ప్రతి సంవత్సరం చెప్తాను, ఎందుకంత ఆతృత పడుతూ ఉంటావు? కావాలంటే ఇంకోసారి వచ్చి తీసుకువెళ్ళు, అంతేగాని అలా ఆత్రంగా ఒకేసారి బండి మీద అంతంత గడ్డి తీసుకువెళ్ళకయ్యా. ఆ బరువుకి బండి ఎక్కడైనా బోల్తా కొడుతుందయ్యా, అప్పుడు నీకే ప్రమాదం జరగొచ్చు. నీ ప్రాణాల కంటే ఈ గడ్డెక్కువా. ఈ విషయం నీకు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను, అయినా సరే నువ్వు చెవుకెక్కించుకోకుండానే అలా వెళుతూనే ఉంటావు. నిన్ను చూస్తుంటే నాకు మా తాతయ్య నాకు చెప్పిన ఆ పాపారావే గుర్తొస్తున్నాడు. ఆ పాపారావులాగా నువ్వు కూడా తయారవకయ్యా అన్నారు జమీందారు గారు. జమీందారు గారు, నాకు తెలియక అడుగుతున్నా, ప్రతి సంవత్సరం ఆ పాపారావు గురించి చెప్తూనే ఉంటారు. ఇంతకీ ఆ పాపారావు ఎవరు? ఆయనకి ఏం జరిగింది అంటూ అనుమానంగా అడిగాడు నరసయ్య. ఆ పాపారావు మా ముత్తాత కాలం నాటివాడు. అప్పుడు ఆ పాపారావుది ఈ ఊరే. ఆయనకి దురాశ ఎక్కువ. ఆ దురాశే ఆయన ప్రాణాలను తీసేసింది అంటూ ఆ పాపారావు కథ చెప్పసాగారు జమీందారు గారు. పాపాయమ్మ, నేను కోయల కోన వరకు వెళ్ళొస్తానే, అక్కడ ఒక స్వామీజీ ఉన్నారంట. ఆయనకి మహిమలు చాలా ఉన్నాయంట. మనం ఏదడిగినా ఆయన మన కోరికలను తీర్చేస్తారంట. మనకు సంపద పెరిగే మార్గం చూపించమని కోరుకుని వస్తానే అన్నాడు పాపారావు. మనకిప్పుడు ఏం తక్కువయిందండి, ఏం సంపద కావాలి అంది పాపాయమ్మ. మనకున్న ఆస్తి కూడా పెద్ద ఆస్తేనా, నాకింకా కావాలి, అందుకే వెళుతున్నా అంటూ భార్య వద్దంటున్నా వినకుండా కోయల కోనకు బయలుదేరాడు పాపారావు. అలా 2 రోజులు ప్రయాణం చేసి కోయల కోనలో ఉన్న స్వామీజీ దగ్గరకు వెళ్ళి, స్వామీ, నేను కడు పేదవాడిని, నన్ను మీరే రక్షించాలి, ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి కొంత సంపద ఇవ్వరు అంటూ దీనంగా అడిగాడు పాపారావు. మహిమగల ఆ స్వామీజీకి పాపారావు చెప్పేదంతా అబద్ధమేనని తెలిసి పాపారావు దురాశకు నవ్వొచ్చి చిరునవ్వు నవ్వుతూ, అయ్యా, నీకు నేను ఈ కుండను ప్రసాదిస్తున్నాను. ఈ కుండలో నువ్వు చేతిని పెట్టగానే ఒక బంగారు కాసు దొరుకుతుంది. దానిని తీసుకుని మరలా చేతిని కుండలో పెట్టగానే ఇంకొక బంగారు కాసు దొరుకుతుంది. అలా ప్రతిసారి నువ్వు చెయ్యి పెట్టినప్పుడల్లా ఒక బంగారు కాసును మాత్రమే ఇస్తుంది ఈ కుండ. నువ్వు మాత్రమే ఈ కుండలో బంగారు కాసును తీయగలవు.
నువ్వు వ్యాపారం చేయడం కోసం ఎంత అవసరమో అంత బంగారు కాసులను తీసుకున్న తరువాత నువ్వు తీయడం ఆపేయగానే ఈ కుండకున్న మహిమ పోతుంది. ఇక బంగారు కాసులను తరువాత ఇవ్వదు. గుర్తుంచుకో, నువ్వు తీయడంలో అర నిమిషం ఆలస్యమైనా సరే ఈ కుండకున్న మహిమ పోతుంది. అప్పుడు ఇది మామూలు కుండ అయిపోతుంది అని కుండ ఇచ్చి ఆశీర్వదించారు స్వామీజీ. ఎంతో ఆనందంగా స్వామీజీకి ధన్యవాదాలు తెలిపి ఆ కుండను తీసుకుని ఇంటికి వచ్చేశాడు పాపారావు. అయితే కుండ నుంచి బంగారు కాసులను తీయాలని ఆత్రంలో ఎక్కడా ఆగకుండా 2 రోజులలో ఇంటికి రావలసింది 1 రోజులోనే వచ్చేశాడు. వచ్చి రావటమే ఏమీ తినకుండా బంగారు కాసులను తీయడానికి సిద్ధమైపోయాడు. అమ్మో, ఇక్కడ కూర్చుని తీశానంటే పాపాయమ్మ కొంత తీసిన తర్వాత నన్ను ఆపేస్తుంది. అలా కాకుండా గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని మరీ తీస్తాను. అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపరు, నాకు కావలసినంత వరకు తీసుకోవచ్చు అని నిర్ణయించుకుని గదిలోపలికి వెళ్ళి తలుపుకి తాళం పెట్టి ఇక తీయడం మొదలుపెట్టాడు. అలా సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా తీస్తూనే ఉన్నాడు. అబ్బా, ఆకలిగా ఉంది, నీరసంగా కూడా ఉంది. ఆపేస్తేనేమో ఈ కుండ బంగారు కాసుని ఇవ్వదు. ఇంకొకటి తీద్దాం అని అనుకుంటూ అలా ఇంకొకటి అనుకుంటూ చీకటి పడే వరకు తీస్తూనే ఉన్నాడు. బయట నుంచి భార్య పిలుస్తుంటే ఇదిగో వచ్చేస్తున్నా అంటూ వస్తున్నా అంటున్నాడే గాని బయటకు రాలేదు. దాని వలన ప్రయాణం చేసిన అలసటితో ఏమీ తినకపోవడం వల్ల ఒంట్లో ఉన్న శక్తినంతా కోల్పోయి చివరకు ప్రాణాలను కోల్పోయాడు పాపారావు అని పాపారావు కథ చెప్పి, విన్నావుగా నరసయ్య, దురాశ ప్రాణాలను ఎలా తీస్తుందో. అందుకే చెప్తున్నా, కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా. ఆ బండి బోల్తా పడిందంటే నీ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. నీ మంచి కోసమేగా చెప్తుంది అన్నారు జమీందారు గారు. దాంతో నరసయ్యకు భయం పట్టుకుని, అమ్మో నిజమే, నా దురాశతో ఎక్కువ కట్టుకుని వెళ్ళాననుకో, బండి ఎక్కడైనా బోల్తా పడితే దాని వలన నా ప్రాణాలు కూడా పోవచ్చు. ప్రాణమైపోయిన తర్వాత ఈ గడ్డేం చేసుకోను అని అనుకుని ఆ రోజు నుంచి దురాశను తగ్గించుకున్నాడు నరసయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.